ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ మళ్లీ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. రెండవసారి సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారంటూ జగన్ ప్రకటించడంతో రాజధాని అంశం తెరపైకి వచ్చింది. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై భారీగా కౌంటర్లు పడుతున్నాయి. ఏపీలో రాజధాని అంశం అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రాజేస్తోంది. అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీతో పాటు దాదాపు అన్ని పార్టీలు పట్టుబడుతూ ఉంటే వైసీపీ మాత్రం 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామంటూ పదే పదే చెబుతోంది. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేశారు. అయితే ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది. తాజాగా రాజధాని విషయంలో ఏపీ సీఎం జగన్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop. Post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. తాను మరొకసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక తనకు వ్యక్తిగత స్వార్థమేమీ లేదని తెలిపారు జగన్. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలంటే 1,00,000 కోట్లు అవసరమన్నారు. కానీ విశాఖలో ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను కాస్త మెరుగుపరిచి విశాఖను అద్భుతమైన పాలనా రాజధానిగా చేయొచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదని, అందుకే అమరావతిని ఏపీ శాసన రాజధానిగా ఉంచామన్నారు జగన్. What is the vision for Vizag? See, we need to have 10-year vision. We would have to own this city, christen the city as executive capital, become part of the city, and have a 10-year vision. You know, we need to have a roadmap which is workable, which is doable. It cannot be a roadmap where we just dream big but yet achieve nothing, because it is impractical. Not so. We need to have a practical solution. We need to have a practical approach, and we need to have a vision which is realizable in 10 years' time. Of course, this vision is one vision which cannot be alone done by the state government. It would have to be the state government, it would have to be the central government, it would have to be a PPP model, it would have to be encouraging private people also to become part of the vision. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకే సీఎం జగన్ మరొక దొంగ నాటకానికి తెరతీశారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖలో ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుండి పరిపాలన చేస్తారని జగన్ చెప్పడం నిరంకుశత్వానికి తార్కాణమన్నారు. జగన్ కు దమ్ముంటే 3 రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలన్నారు. ఇప్పటికీ అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మరోమారు ఉత్తరాంధ్ర ప్రజలలో ఓట్లు కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉంటుంది, రేపు ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, క్యాపిటల్గా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన మళ్ళీ ప్రకటించారు. నువ్వు 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినావు, ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు తప్పితే ఇది ఏ రకంగా కూడా ప్రజలు ఆమోదించరు. అమరావతి రైతులు అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ ఉన్నారు.
నిజంగా నీవు చెప్పే దానిపై నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు 3 రాజులు అజెండాలో పెట్టు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పేరు మీదుగా ఓట్లు అడుగు, మళ్ళీ నీకు అధికారం వస్తే ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవచ్చు. కాబట్టి ఏమంటే గతంలోనే నీవు మోసం చేశావు, మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా మోసం చేయడానికి, ఓట్లు పొందడానికి నీవు ఎత్తుగడలు వేస్తున్నావు తప్ప నీ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి కాలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామంటే మాట్లాడలేని ఒక చేతగాని దద్దమ్మగా మిగిలిపోయినావు. ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలుపెట్టడానికి ఏమొడ్డొచ్చింది అని మండిపడ్డారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేస్తున్నారన్నారు. విశాఖ ఐటీ హిల్స్ నుండి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండడం జగన్ రోడ్ మ్యాపా అని ప్రశ్నించారు. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ను కేంద్రం అమ్మేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజనా అని నిలదీశారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం దేనికి సంకేతమని అడిగారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీయడం నిజం కాదా అని విమర్శించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి. ఇది వైసీపీకి మరణ శాసనం కాబోతుందన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతిమయం, మాఫియామయం అవుతుందని అభిప్రాయపడ్డారు తులసిరెడ్డి. అటు టీడీపీ, జనసేన నేతలు సైతం సీఎం జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ విశాఖపై కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు. మొత్తం మీద రాజధాని అంశం ఇప్పుడు ఏపీలో ఎన్నికల ముందు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రస్తుతం ఉన్న అమరావతి నుండి విశాఖపట్నానికి తరలించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇది వైకాపా పార్టీకి మరణ శాసనం. ఏ ప్రాంతం వాళ్ళు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క తరలింపు నిర్ణయాన్ని వద్దు అంటున్నారు. ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అశాంతి ఎందుకు చేస్తారు, ఇక్కడికి తరలించవద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషుల వల్ల ఈ ప్రాంతము మాఫియా రాజ్యమవుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, మాఫియా రాజ్యమవుతుంది. దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతము అరకు, ఆ ప్రాంతము టీ పంటకు ప్రసిద్ధి చెంది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది గంజాయి పంటకు పేరుగాంచింది. ఇక రాజధాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు ఆ ప్రాంతానికి వస్తే మొత్తం ఆ ప్రాంతం మాఫియా రాజ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు.